చిన్నదాన్ని, అంటే తొలి అడుగులు వేస్తున్నా అని అనండి, లేకపోతే నేర్చుకుంటున్నా అని ఏదైనా ఓకే. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అంటే నేను వేయబోయే సాహిత్యంలో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ అసలు ఈ అవకాశం ఇచ్చిన రేణుక మేడంకి థ్యాంక్స్ చెప్తున్నా. అయితే ఆకుపచ్చ హ్యాండ్ బ్యాగ్, నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ ఆకుపచ్చ అంటే అందులో ఒక్కొక్క వస్తువును తీస్తూ తను వివరించిన ఆ కవిత్వ నన్ను బాగా ఆకర్షించిన మొదటి అక్షరం రేణుక గారికి. అక్కడి నుంచి వస్తే ఎర్రమట్టి గాజులు, ఇంకా ఆ తర్వాత పృథ, ఇప్పుడు రవిక, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కటి పెనవేసుకున్న దారానికి అల్లిన పూల రెక్కలు తన కవిత్వం. ఈ కవిత్వాన్ని చదువుతూ ఉన్నంతసేపు చాలా అంటే వైద్వికంగా అనండి, తాత్వికంగా అనండి, లేదా ఈ సామాజికంలో ప్రయాణించే ప్రయాణంలో ఒక ప్రవాహం లాంటిగా నాకు కనిపించింది. ఈ ప్రవాహము ఇవాళ ఏదో కొత్తగా ఉధృతంగా ప్రవహించుకుంటూ రాలేదు. మన తరాలని వెనక నుంచి తడుముకుంటూ స్త్రీ చరిత్ర ఇవాళ మొదలైంది కాదు. ఇవాళ సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నదే చరిత్ర కాదు, మనం చూసింది మనకంటే ముందు తరాల వాళ్ళు కూడా నిలబడడానికి ఒక యుద్ధం చేశారు. నేను ఆ యుద్ధంలోని ఒక చిన్న అంశాన్ని తీసుకొని నేను మీకు దాన్ని పరిచయం చేస్తున్నా అంటూ తన రవికని తీసుకొని ఒక అంటే స్త్రీ సామాజికంగా తొడుక్కున్న ఒక రవికని ఇవాళ మనం అందరం చాలా హక్కుగా మాట్లాడుకొని వేసేసుకుంటాము. మరి ఆ రోజు వాళ్ళు అది తొడుక్కోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎన్ని ఎదురు చూపులు చూశారు, ఎంత మందితో ఎన్ని మాటలు అనుభవించారు. ఇవాళ మనం ఆ రవిక తొడుక్కున్నాక కూడా ఈ సమాజం దృష్టి నుంచి మనం ఏమన్నా కోల్పోతున్నామా, ఈ సమాజం దృష్టి ఇప్పటికైనా మారిందా అనే ప్రశ్నలు కూడా తన కవిత్వంలో నేను చూశాను. నాట్ ఓన్లీ ఒక రవిక గురించే కాదు, కెమెరా కన్ను గురించి మాట్లాడుకున్నాం, అమ్మాయి రంగు అందం గురించి మాట్లాడుకున్నాం, లేదు పాత అలనాటి జ్ఞాపకం ఇంగ్లాండ్ కవర్ గురించి మాట్లాడుకున్నాం. తన కవిత్వంలో 5 నుంచి 6 పార్శ్వాలుగా ప్రతి కవితని డిజైన్ చేశారు. 20 కవితలు ఉంటాయి ఈ పుస్తకంలో. అది సింపుల్గా ఉంది, 20 కవితలేనా అంటే ఒక్కొక్క కవితకి 6 పార్శ్వాలు, ఒక్కొక్క కవితకి 6 పార్శ్వాలు. ఈ పార్శ్వాలలో మొదలు పెడతారు ఎక్కడో మన తరంలో, ఎక్కడో అద్దం నెలక నుంచి మొదలు పెడితే, నానమ్మ అమ్మమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే రేపు మన మనవరాళ్ళ దాకా ఈ ప్రయాణం సాగించారు. చాలా ఎక్సలెంట్గా రాశాను మేడం. అది అయితే ఇందులో కొన్ని తను టచ్ చేయలేనివి, వద్దు అని అనుకున్నవి కూడా ఉన్నాయేమో అనిపించింది. కానీ ఈ కవిత్వం చదవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మన బ్యాక్ ఎలా ఉంది, మన వాళ్ళు ఏ సంఘర్షణని ఎదుర్కొన్నారు. ఇవాళ మనం ఇది పాత వస్తువే కదా అని అనిపించేలాగా పుస్తకం పేరు ఉంది, కానీ సింగిల్ ఉమెన్ అని పెడితే నాకు మాత్రం హ్యాపీ అనిపించేది. అది ఈ పుస్తకానికి పేరు రవిక కంటే సింగిల్ ఉమెన్ అని పెడితే. సో మెనీ స్ట్రగుల్స్ ఆర్ దేర్. ఆ స్ట్రగుల్స్ నుంచి అవుట్ అవ్వడానికి మనం సామాజికంగా మానసిక ఒత్తిడి ఎంత ఉంటుంది, ఆ ఒత్తిడికి ఉండే రూపాలు ఎన్ని రకాలు అనేవి ఈ కవిత్వంలో నేను చూశాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ చాయిస్. థ్యాంక్ యూ మ్యామ్.